నిజామాబాద్ నుంచి లోక్సభకు కేసీఆర్ కూతురు కవిత పోటీ చేస్తారా లేదా? తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అంశం ఇది. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా, లేదంటే లేదంటూ కవిత చిట్చట్ చేశారు. ప్రజలకు పనికిరాని రాజకీయ నాయకుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటూ విమర్శించారామె. మరోవైపు బీఆర్ఎస్ను ఓడిస్తే ప్రజలకే నష్టమంటూ కవిత కామెంట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ వంటి వాళ్ళు ఎన్నికల సమయానికి మరికొందరు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గతంలో కేసీఆర్పై ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన విమర్శలకు రాజకీయాల్లో సమాధానాలు ఉండవంటూ కవిత సమర్థించుకున్నారు. అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు కేసే కాదని కొట్టిపడేశారు. బిడ్డలు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నిజామాబాద్ నుంచి లోక్సభకు కేసీఆర్ కూతురు కవిత పోటీ చేస్తారా లేదా? తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం ఇది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఏమన్నారు, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత మీడియా చిట్చాట్ నిర్వహించారు. అయితే ఆ చిట్చాట్లో చాలా కీలక అంశాలు కూడా తను ప్రస్తావించారు. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి ఈసారి మీరు పోటీ చేస్తారా లేదా అని అడిగిన సమాధానానికి మాత్రం తను పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాను, లేకపోతే లేదు అని చెప్పేసి కూడా తను సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా లిక్కర్ కేసు కూడా ప్రస్తావనకు వచ్చింది మీడియా చిట్చాట్లో. సో ఆ విషయంలో కూడా అంటే లిక్కర్ కేసుకు సంబంధించి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇదంతా కామన్గా తెలుసు. అంటే 41 CRPC నోటీసులు నన్ను ఏదో కొంత భయాందోళనకు గురి చేయడం కోసమే వాళ్ళు నోటీసులు జారీ చేశారు, చేతులు దులుపుకున్నారు అని చెప్పేసి కూడా తను చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ లిక్కర్ కేసు ఒక టీవీ సీరియల్ లాగా కొనసాగుతుంది, నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ పోయింది ఈ కేసుపై అని చెప్పేసి కూడా తను చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక రేపు భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అంటే ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని చెప్పేసి కూడా తను చెప్తుంది. అంటే కోర్టులో కేసు ఉన్నా కూడా కేసును వాళ్ళు వాపస్ తీసుకున్నారు కాబట్టి, అంటే గతంలో జీవో నెంబర్ 3 వల్ల మహిళలకు రావాల్సిన ఉద్యోగాల్లో మహిళలకు 33% ఆ ఉద్యోగాలు రావాల్సి ఉండే. సో అది ఇప్పుడు కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కోర్టులో ఉన్న కేసును వాపస్ తీసుకున్నది కాబట్టి సో ఇప్పుడు ఉద్యోగాల్లో మహిళలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని చెప్పేసి కూడా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి రేపు మేము భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంతవరకు అయితే మాకు పోలీస్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు, ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము చేయాల్సింది చేస్తామని చెప్పేసి కూడా తను చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేవిధంగా రాజకీయాల్లో చాలా కొందరు వ్యక్తులపై తను కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఉదాహరణకి మనకి ఇటు ధర్మపురి అరవింద్ పైన తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు. సో తను ఎక్కడ పోటీ చేసిన సరే తను ఓడించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా తను పోటీ చేస్తున్న నిజామాబాద్ నుంచి కాబట్టి వాస్తవంగా బీఆర్ఎస్ నుంచి కూడా కవిత పోటీ చేయాలి. కానీ కవితకి సరే బీఆర్ఎస్ నుంచి అవకాశం వస్తుందా రాదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నిజామాబాద్లో చాలామంది అక్కడ కవితని వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే నిజామాబాద్లో కూడా చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన ఆశావులు కూడా చాలామంది ఉన్నప్పటికీ కూడా కవిత తిరిగి మరొకసారిగా పోటీ చేస్తే మాత్రం చాలామంది పార్టీని విడి వెళ్ళిపోతామని చెప్పేసి కూడా సంకేతాలు ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలకు సంబంధించి కూడా దాటవేత చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి మరి? ఆ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఏమన్నారు, ఇటు నిన్న బీఎస్పీ తోటి బీఆర్ఎస్ పొత్తు అంశానికి సంబంధించి మీరు ఎలా చూస్తారన్నప్పుడు తను రాజకీయాల్లో ఎంత కామన్ అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా తను చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చేశారు. అంటే ఇటు అతను కేసీఆర్ చేసిన అంటే ప్రభుత్వం హయాంలో ఇటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి అదేవిధంగా తను వైఖరి గురించి నేను వీఆర్ఎస్ తీసుకున్నానని చెప్పేసి కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సో అది అన్పార్లమెంటరీ ఓట్స్ కూడా తను ఉపయోగించారని చెప్పేసి అడిగినప్పుడు తను అది దాటవేశారు. రాజకీయాల్లో ఇదంతా కామను, దీనికి సమాధానం ఉండదు అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే రాజకీయాల్లో ఇలాంటి మాట్లాడుకోవచ్చు, కానీ పొత్తుల అంశానికి సంబంధించి వచ్చినప్పుడు సో ఎంత కూడా మనం సమాధానం ఏముండదు. సో దానికి ఏది అంటే ఆ రాజకీయాలు వేరు, ఇలాంటి మాటలు వేరు అన్నట్టుగా తను చెప్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ అవసరమైతే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుందో కూడా నాకు కూడా తెలియదు. అవసరమైతే ఇప్పుడు బీఎస్తో పొత్తు అంటున్నారు, అవసరమైతే మరొకరు వేరే పార్టీలు కూడా దగ్గర పడుతున్న వేళ రావచ్చు, అవసరమైతే వేరే పార్టీ వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే వాస్తవంగా కవిత కూడా ఒకందుకు అంటే మొన్నటి వరకు కూడా మేము 1% ఓటింగ్తోనే ఓడిపోయామని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే 1% ఓటింగ్ రాబట్టుకునేందుకు మాత్రము తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. అదే మరో అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ
బీఎస్పీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అన్నప్పుడు మాకు అలాంటిది పరిస్థితి లేదు, మేము ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి మాకు లేదు. సో రాజకీయాల్లో పొత్తులు కామన్ అని చెప్పేసి కూడా తను చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిదులు.